మ్మ్, పిల్లలు లేవండి. రిత్విక, రోషన్, లేవండి లేవండి. తెల్లవారిందర్రా, బడికి పోదురు లేండి. అమ్మో, బడికా? నేను వెళ్ళను తాతయ్య. నాకు బడికి వెళ్ళాలంటేనే భయమేస్తుంది తాతయ్య. అవును తాతయ్య, నేను కూడా వెళ్ళను బడికి. నాకు కూడా భయమేస్తోంది. ఎందుకు పిల్లలు, హాయిగా బడికి వెళ్ళండి. ఆడుతూ పాడుతూ చదువుకోండి. బడి అంటే భయమందుకర్రా, చదువుకోవాలి పిల్లలు. బడికి వెళ్ళకుంటే అందరూ మిమ్మల్ని వెక్కిరిస్తూ ఉంటారు, బడి దొంగలంటూ హేళన చేస్తారు. అయినా నేను వచ్చి మీ టీచర్స్తో మాట్లాడుతా. మిమ్మల్ని ఇక నుంచి ఏమీ అనడు. త్వరగా తయారు కండర్రా. మేం వెళ్ళం తాతయ్య. అర్రే, ఎందుకు పిల్లలు, మీరు రోజు చక్కగా బడికి వెళ్ళేవాళ్ళు ఈరోజు ఇలా మారం చేస్తున్నారెందుకు? మిమ్మల్ని ఎవరేమన్నారు? టీచర్లవైనా కొడుతున్నారా? లేదు తాతయ్య. మరి 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 ఏంటంటే మా బడి పక్కనే ఉన్న పాటుబడిన కోటలో పెద్ద దయ్యం ఉందంట తాతయ్య. మా స్నేహితులందరూ చెబుతూ భయపడుతున్నారు. మాకు కూడా అప్పటి నుంచి బడికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది తాతయ్య. అవును తాతయ్య, నాకైతే చాలా భయం అవుతోంది. ఓహో, అదా విషయం. మీరు భయపడుతున్నదే అందుకా? నేను మీకు ఇప్పుడు ఆ గడి గురించి చెప్తాను, వినండి. 100 ఏళ్ల నాడు ఆ గడిలో ఒక రాజకుటుంబం ఉండేది. రక్షణగా ఎత్తైన గోడ ఉండేది. కాలక్రమంలో ఆ రాజకుటుంబం అంతరించిపోయిందర్రా. అప్పటి నుంచి ఆ గడిలో ఎవ్వరూ ఉండడం లేదు. ఆ గడి పక్కనే రంగయ్య అనే మేకల కాపరి నివసిస్తూ ఉండేవాడు. ఆ కోట పక్కనే మేకల మందరం ఉంచేవాడు. అయితే ఆ మంద నుంచి రోజుకో మేక మాయమైంది. ఇది ఎలా జరుగుతుందో తెలియక పాపం రంగయ్య ఆందోళన చెందుతూ ఉండేవాడు. కోటలో పెద్ద దయ్యం ఉందంటూ అప్పట్లో ఊరంతా ప్రచారం జరిగింది. జనం కూడా ఆ తరువాత ఆ గడివైపు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. రోజు రోజుకు మేకలు తగ్గిపోతూ ఉండడంతో రంగయ్య దిగాలుగా కూర్చొని ఉంటాడు మంద వద్ద. ఆ సమయంలో మరో ఊరి నుంచి రంగయ్య స్నేహితుడు ఆయన వద్దకు వస్తాడు. రంగయ్య స్నేహితుడు వెంకటయ్య. రంగయ్య, ఏమిటి దిగులుగా కూర్చున్నావు? మంద నుంచి రోజుకొక మేక మాయమవుతోంది. నాకు చాలా బాధగా ఉంది. ఈ కోటలో దెయ్యం ఉందని, మేకలను ఆ దెయ్యమే మాయం చేస్తోందని అందరూ అంటున్నారు. అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అనుకుంటున్నా. ఏం దిగులు పడకు రంగయ్య, మనం ఒకసారి కోటను చూసొద్దాం. నువ్వు నాతోరా. వద్దు వద్దు, అందులోకి వెళ్తే ఆ దయ్యం నిన్నేమైనా చేయొచ్చు. నేనే వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. మరేం కాదు, భయపడకు. దేనినైనా ధైర్యంగా ఎదుర్కోవాలి. అప్పుడే మనం ఎక్కడైనా జీవించగలుగుతాం. నేను చెప్తున్నాను కదా, నువ్వు నాతోరా. మనం ఒకసారి గడిని వెళ్ళి చూసొద్దాం. దీంతో భయం భయంగా ఇద్దరూ కలిసి గడిని పరిశీలిస్తారు. కాని అక్కడ వారికి ఏమీ కనిపించదు. చిన్నగా రంగయ్య చెవిలో వెంకటయ్య అప్పుడు ఒక ఉపాయం చెబుతాడు. రాత్రివేళ ఇద్దరూ కలిసి అక్కడే కాపలా కాస్తారు. అర్ధరాత్రి దాటాక ఇద్దరు దొంగలు మేకల మంద వద్దకు వస్తారు. వెంటనే రంగయ్య వెంకటయ్య ఇద్దరూ కలిసి వారిని గట్టిగా పట్టుకుంటారు. రంగయ్య, చూసావా? ఆ కోటలో దెయ్యం లేదు, భూతం లేదు. ఇదిగో ఈ దొంగలే దెయ్యం పేరుతో జనాన్ని భయపెడుతూ నీ మేకలను దొంగిలిస్తున్నారు. ఇక అప్పటి నుంచి మేకలను కాస్తూ రంగయ్య ఎంతో సంతోషంగా ఉంటున్నాడు. పిల్లలు విన్నారుగా, ఆ కోటలో దెయ్యం లేదు, భూతం లేదు, ఏమీ లేదర్రా. ఇక ఇప్పటి నుంచి మీరు హాయిగా బడికి వెళ్ళండి. మీ స్నేహితులకు కూడా చెప్పండి. దేనినైనా మనం జీవితంలో ధైర్యంగా ఎదుర్కోవాలి. భయపడితే మనం ఏమీ సాధించలేము. అర్థమైందా? అర్థమైందర్రా? ఆ తర్వాత పిల్లలిద్దరూ చకచక తయారై తాతయ్యకు భై భై చెబుతూ బడికి వెళ్తారు.